వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. చాలా మంది లోన్లు తీసుకొని కట్టలేకపోయినప్పుడు అమ్మో జైలుకి వెళ్లాల్సిందేనా అని భయపడుతూ ఉంటారు. ఇందులో నిజం ఎంతవరకు ఉంది? నిజంగా జైలుకి వెళ్లాల్సిందేనా లోన్ కట్టలేకపోతే? లోను అనేది ఎప్పుడు కూడా సివిల్ కేసు, అది క్రిమినల్ కేసు కాదు. ఓకే, జైలుకి వెళ్ళే ప్రాసెస్ దేంట్లో వస్తుంది? క్రిమినల్ కేసులలో వస్తుంది. లోను కట్టకపోవడం అనేది ఒక సివిల్ లయబిలిటీ. అది అంటే సివిల్ కేసులు కాబట్టి నీకు లోన్ కట్టకపోతే జైలుకి వెళ్ళటం అంటే ఏమి ఉండదు. ఓకే, ఏమవుతుంది? రెండు రకాల లోన్స్ ఉంటాయి. ఓకే, ఏముంటాయి మనకు? సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్ ఉంటాయి. ఓకే, సెక్యూర్ లోన్ కట్టలేదు అనుకో, వాడు ఏం చేస్తాడు? వాడికి మనం ఏదైతే సెక్యూరిటీ పెడతామో దాన్ని అమ్మేసుకుంటాడు. అన్సెక్యూర్ లోన్ కట్టలేదు అనుకో, అన్సెక్యూర్ లోన్ దాని పదంలోనే ఉంది అన్సెక్యూర్డ్ అని. అది కట్టకపోతే సివిల్ ఖరాబ్ అవుతుంది అంతే. వేస్తే ఎవరో ఒక్కరు ఏమైనా వేస్తే చెక్ బౌన్స్ వేసుకునే అవకాశం ఉండొచ్చు. వేసుకున్నప్పుడు చూడాలి దాన్ని. కానీ లోన్ కట్టకపోతే జైలుకి వెళ్తారు అని చాలా మంది అడుగుతుంటారు. అది వాళ్ళు ఏమంటారు? వాళ్ళ పేరేం పేరు? రికవరీ ఏజెంట్స్ ఉంటారు కదా. రికవరీ ఏజెంట్స్ కానీ బ్యాంక్ వాళ్ళు కానీ థర్డ్ పార్టీస్ కానీ కాల్ చేసి నువ్వు లోన్ కట్టకపోతే జైలుకి పోతావు, పోలీసు వాళ్ళు వచ్చి చెతకపోతారు అని చెప్తుంటారు. అట్లా చెప్పకపోతే మనం కట్టాం కదా అని చెప్పేసి అలా ఆ టాక్టిక్స్ వాడతారు తప్ప లోను కట్టకపోతే జైలుకి పంపించాలనేది ఏ చట్టంలో రాసలేదు. అంటే పనిష్మెంట్స్ ఏముండవా? పనిష్మెంట్ ఏముంటుంది? ఆల్రెడీ ఇప్పుడున్న సమాజంలో సిబిల్ పోవడం అనేదే పెద్ద పనిష్మెంట్. సిబిల్ స్కోర్ పోవడం అనేదే పెద్ద పనిష్మెంట్. ఎందుకంటే ఒకసారి సిబిల్ స్కోర్ కనుక పడిపోయి దాంట్లో డిఫాల్ట్ కనుక కనిపిస్తే మళ్ళీ కొత్త లోన్ స్కోర్ ఇవ్వరు. సో అదే పెద్ద పనిష్మెంట్. ఇంకా ఒక వ్యక్తిని ఇండైరెక్ట్ చంపేసినట్టు. ఆ సిస్టమ్, సివిల్ అనే సిస్టమ్ ఎందుకు పెట్టినట్టు ఏంటంటే, నువ్వు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే, నీకు ఫైనాన్షియల్ ట్రాకింగ్ లేకపోతే, ఓకే, నీ జీవితాన్ని మేము లోన్లు ఇవ్వము అనేదాన్ని సివిల్ అనే సిస్టమ్ పెట్టిల్లు. అదే పెద్ద పనిష్మెంట్. ఇంకా దాని మించిన పనిష్మెంట్ ఏముంటుంది? కాబట్టి ఎవరైనా సరే మీకు కాల్ చేసి మీరు లోన్ కట్టకపోతే జైలుకు పంపిస్తారంటే డైలాగ్స్ వాడితే మీరు దాని పెద్ద పట్టించుకోకడని చెప్తాను నేను. కాకపోతే లోను కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక అడ్వకేట్ని సంప్రదించి, ఓకే, ఖచ్చితంగా ఒక అడ్వకేట్ని సంప్రదించి మీరు దాన్ని ప్లాన్ చేసుకోవాలని చెప్తాను నేను. ఓకే, అందరికీ చెప్పేది ఏమిటో, ఒక అడ్వకేట్ దగ్గరికి పోయి ఒక 1000-2000 కన్సల్టేషన్ కట్టి నేర్చుకుంటే ఏమవుతుంది? దాన్ని మరింత ప్లాన్ చేసుకుంటారు కదా. అందరికి చాలా మందికి ఏమంటే నెగ్లిజెన్సీ ఉంటుంది. ఏం పోతారులే చూద్దాం మన పీకల మీదకి వచ్చినప్పుడు అనుకుంటారు. ముందే ప్లాన్ చేసుకుంటే ఆ స్ట్రెస్ కూడా ఉండదు కదా నీకు. ఇంకా కొత్త కొత్త ఐడియాలు, కొత్త కొత్త చట్టాలు చెప్పే అవకాశం ఉంటుంది కదా. అది కాబట్టి ఈ జైలుకి వెళ్తారు అంటారు ఎవరన్నా చెప్పినా కూడా మీరు పెద్ద భయపడాల్సిన అవసరం లేదని చెప్తాను నేను. రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.